అనుకోని పరిణయం ఎపిసోడ్ 5. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. అభి వెంటనే తన ఎదురుగా ఉన్న ఆరాధ్య నడుము చుట్టూ చేతులు వేసి ఆరాధ్య హృదయంపై తలవాల్చగానే ఆరాధ్య ఒక్కసారిగా బిగుసుకుపోతుంది. అభి చేసిన పనికి ఆరాధ్యకి తన గొంతులో నుండి మాట కూడా బయటకు రావడం లేదు. అభి అని అంటుంది కానీ కనీసం తన వాయిస్ కూడా తనకి వినిపించదు. అభి మాత్రం అలాగే ఆరాధ్య హృదయంపై తలవాల్చి పడుకోగానే ఆరాధ్య గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. ఆరాధ్య గట్టిగా కళ్ళు మూసుకుని అభి ప్లీజ్ దూరం జరుగు అని చిన్నగా అంటుంటే, లేదు నువ్వు నన్ను తిడుతున్నావు, నేను అలిగాను, నేను నీతో మాట్లాడను అని అభి తన తలని ఆరాధ్య హృదయంపై అటు ఇటు కదుపుతుంటే ఆరాధ్య గుండె చప్పుడు ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. వెంటనే తన 2 చేతులతో అభిని బెడ్ పైకి తోసేసి అక్కడి నుండి స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అభి లేచి కూర్చుని తన చేతిని తలపై పెట్టుకుని అయోమయంగా ఆరాధ్య రూమ్ వైపు చూస్తూ, నన్ను కిందకి పడేస్తావా టెడ్డీ, చెప్తా నీ పని, నువ్వు నాకు సారీ చెప్పేదాకా నేను నీతో మాట్లాడను అని అభి అలిగి బెడ్ పై కూర్చుంటాడు. ఆరాధ్య స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళి డోర్ దగ్గరికి వేసేసి అలాగే డోర్కి ఆనుకుని కింద కూర్చునిపోతుంది. ఆరాధ్య గట్టిగా కళ్ళు మూసుకున్నా తన గుండె చప్పుడు ఇంకా తనకి వినిపిస్తుంటే, ఇంకా అభి తనని పట్టుకున్నట్టు, ఇంకా అభి స్పర్శ తనతోనే ఉన్నట్టు అనిపిస్తుంటే ఆరాధ్య భారంగా ఊపిరి తీసుకుంటూ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతుంది. ఎప్పటికో ఆరాధ్య నార్మల్ అయ్యి నెమ్మదిగా లేచి నుంచుని, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నేనెందుకు ఇలా ఫీల్ అవుతున్నాను, లేదు ఈ ఆరాధ్య ఎప్పుడు కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది, ఆరాధ్య మనసులో ఏమీ పెట్టుకోకుండా స్ట్రాంగ్గా ఉండు, ముందు అభికి ఎలా ఉండాలి ప్రతిదీ నేర్పించాలి, ముందుగా నాతో ఎలా ఉండాలి నేర్పించాలి, ప్రతిసారి అభి నన్ను పట్టుకోవడం అలాంటివి చేయకుండా తనకి ఎలా ఉండాలో చెప్పాలి అని ఆరాధ్య అనుకుని ఇంక నెమ్మదిగా అభి దగ్గరికి వెళ్తుంది. అభి అలిగి బెడ్ పై కూర్చుని ఉండటం చూసి సరిపోయింది, మళ్ళీ అలిగి కూర్చున్నాడు కదా అని ఆరాధ్య అనుకుంటూ అభి అని నెమ్మదిగా పిలుస్తుంటే, నువ్వు నాతో మాట్లాడకు, నువ్వు నన్ను తోసేసావు, నాకు నీపై చాలా కోపం వచ్చింది అని అభి అంటుంటే, సారీ అభి అని ఆరాధ్య చిన్నగా చెప్తుంది. నువ్వు నాకు సారీ చెప్పావు కదా, అయితే ఓకేలే, నాకు డ్రెస్ వెయ్యి అని అభి అంటుంటే, చూడు నీకు నేను డ్రెస్సు ఎలా వేసుకోవాలో నేర్పిస్తాను, నేను చెప్పినట్టు చెయ్యి సరేనా అని చెప్పి ఇంకా ఆరాధ్య కబోర్డ్లో నుండి 2 టీషర్ట్లు తీస్తుంది. ఒకటి అభికి ఇస్తుంది, రెండవది తను పట్టుకుంటుంది. ఇప్పుడు నేను దీనిని ఎలా వేసుకుంటున్నానో నువ్వు కూడా అలాగే వేసుకోవాలి, అర్థమైంది కదా అని చెప్పి ఆరాధ్య టీషర్ట్ వేసుకుంటూ అభికి చూపిస్తుంటే అభి కూడా దానిని ఫాలో అవుతాడు. అమ్మయ్య, మొత్తానికి అభికి నెమ్మదిగా తన పనులు తను చేసుకునేలాగా నేర్పించడం మొదలుపెట్టాను. ఇంకొక వారం రోజుల్లో తన పనులన్నీ తనే చేసుకునేటట్టు నేర్పించాలి అని ఆరాధ్య మనసులో అనుకుని, వెరీ గుడ్ అభి అని ఆరాధ్య చిన్నగా నవ్వుతుంది. ఇంతలో రంగయ్య రూమ్లోకి వచ్చి, అమ్మ బాబుకి టిఫిన్ అని ప్లేట్ ఇవ్వగానే ఆరాధ్య టిఫిన్ ప్లేట్ చూస్తుంటే అందులో 2 ఇడ్లీ, కొంచెం కారప్పొడి ఉండడం చూసి ఇంకా ఆరాధ్య కోపం అనేది ఆకాశాన్ని అంటుతుంది. ప్రతిరోజు ఇలాగే పెడుతున్నారా అభి బాబుకి అని ఆరాధ్య తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంటుంటే, అవునమ్మా, పద్మావతి అమ్మగారు ఇలాగే పెట్టమన్నారు అని రంగయ్య నెమ్మదిగా అంటాడు. ఆఫ్టర్నూన్ లంచ్కి డిన్నర్కి పెరుగన్నం పెడతారు, మార్నింగ్ ఏమో 2 ఇడ్లీ పెట్టి అందులో కారప్పొడి పెడుతున్నారు, ఇది కారంగా ఉండదా అని ఆరాధ్య కోపంగా అంటుంటే, నేను ఇంట్లో పనిచేసేవాడిని తల్లి, అంతకు మించి నేను ఎవరికి ఏమీ చెప్పలేను కదా అని రంగయ్య అనగానే, టెడ్డీ నాకు ప్రతిరోజు ఇది తిని తిని బోర్ కొడుతుంది, ఇది చాలా కారంగా ఉంటుంది అని అభి చెప్తుంటే ఇంకా ఆరాధ్య ఒక క్షణం కళ్ళు మూసుకుని తర్వాత అభి వైపు చూస్తూ, అభి నీ కోసం నేను ఏదైనా ప్రిపేర్ చేసి తీసుకొస్తాను, నేను వచ్చే వరకు నువ్వు సైలెంట్గా ఇక్కడున్న బొమ్మలతో ఆడుకోవాలి, సరేనా అని చెప్పగానే
నువ్వెలా చెప్తే అలా వింటాను టెడ్డీ అని అభి నవ్వుతుంటే, ఇంత దారుణంగా నీ విషయంలో మీ అమ్మ చేస్తుంది అని అనుకోలేదు. ఇప్పుడే చంద్రశేఖర్ గారితో ఈ విషయం గురించి మాట్లాడాలి అని ఆరాధ్య కోపంగా అక్కడి నుండి హాల్లోకి వెళ్తుంది. చంద్రశేఖర్ గారు హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటారు. గుడ్ మార్నింగ్ అంకుల్ అని ఆరాధ్య అనగానే, గుడ్ మార్నింగ్ ఆరాధ్య అని చంద్రశేఖర్ గారు చిన్నగా నవ్వుతారు. అంకుల్, నేను మీతో అభి గురించి మాట్లాడాలి అని చెప్పగానే, చెప్పమ్మా అని చంద్రశేఖర్ గారు పేపర్ పక్కన పెట్టి అంటుంటే, అంకుల్, అసలు అభి విషయంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. లంచ్కి డిన్నర్కి పెరుగన్నం పెడుతున్నారు. మార్నింగ్ ఏమో 2 ఇడ్లీ పెట్టి కారప్పొడి వేసి పెడుతున్నారు. తనేమన్నా పేషెంటా? లేకపోతే మీకు వెనకాల ఆస్తేమీ లేదా? ఇంత ఆస్తి పెట్టుకుని ఇన్ని కోట్లకి తన వారసుడు అయ్యుండి తను ఇలాంటి ఫుడ్ తింటుంటే మీరు కన్న తండ్రిగా ఏమీ మాట్లాడకుండా ఇదంతా చూస్తూ ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఆరాధ్య కొంచెం తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంటుంటే, చంద్రశేఖర్ గారు ఆశ్చర్యంగా ఆరాధ్య వైపు చూస్తారు. సారీ అంకుల్, నిన్నే మీతో విషయం గురించి మాట్లాడాలని అనుకున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను అభికి కుకింగ్ చేస్తాను అని ఆరాధ్య అంటుంటే, చంద్రశేఖర్ గారు ఆరాధ్య వైపు చూస్తూ, నేను కూడా 2-3 సార్లు అడిగానమ్మా, కానీ వాడు కారం కొంచెం కూడా తినడం లేదు అని పద్మ చెప్పింది అని అంటుంటే, తను కొంచెం కూడా కారం తినకపోతే ఉదయమే తనకి ఇడ్లీలో ఈ కారం ఎందుకు వేసి పెడుతున్నారు అంకుల్ అని ఆరాధ్య అడుగుతుంటే, వెంటనే చంద్రశేఖర్ గారు రంగయ్య వైపు చూస్తారు. అమ్మగారు వేసి పెట్టమన్నారు అని రంగయ్య చిన్నగా అంటుంటే, పద్మ అని చంద్రశేఖర్ గారు గట్టిగా పిలుస్తారు. పద్మావతి గారు కిందకొచ్చి ఏంటి అని చిరాకుగా అంటుంటే, ఆ రోజు నాతో ఏం చెప్పావు? అభి కొంచెం కూడా కారం తినడు అని చెప్పావు కదా, అందుకే కదా వాడికి ప్రతిరోజు పెరుగన్నం పెడుతున్నావు. మరి మార్నింగు ఇడ్లీలో కారప్పొడి వేసి పెడుతున్నావంట, ఏంటిదంతా అని చంద్రశేఖర్ గారు కొంచెం కోపంగా అంటుంటే, మరి కారం తినకపోతే వాడి నోరు చచ్చిపడిపోతుంది, అందుకే పెడుతున్నాను. ఇప్పుడేంటి అని పద్మాగారు కోపంగా అంటారు. నీది కాదు, నాది బుద్ధి తక్కువ. నీ మాటలని నమ్మడం నేను చేసిన తెలివి తక్కువ పని అని చంద్రశేఖర్ గారు కోపంగా చెప్పి ఆరాధ్య వైపు చూసి, అమ్మ ఆరాధ్య, నీకు నిన్నే చెప్పాను, అభికి సంబంధించింది ప్రతిదీ నువ్వే చూసుకోవాలి అని. నాకు నిజంగా ఇదంతా తెలియదు తల్లి. ఇప్పుడు నువ్వు చెప్పే వరకు కూడా నేను తెలుసుకోలేకపోయాను. నువ్వు అభికి కుకింగ్ చేస్తాను అని చెప్పావు కదా, తను ఏం తింటే అది నువ్వు చెయ్యమ్మా. వాడు కడుపు నిండా తినడమే నాకు కావాలి, అంతకంటే ఇంక ఈ తండ్రికి ఏమీ వద్దు అని చంద్రశేఖర్ గారు బాధగా అంటుంటే, తప్పకుండా అంకుల్, నేను స్పైసీ ఎక్కువ లేకుండా అభికి జాగ్రత్తగా దగ్గరుండి తనకి నచ్చినవి చేస్తాను అని ఆరాధ్య ఒకసారి పద్మావతి గారి వైపు కోపంగా చూసి అక్కడి నుండి కిచెన్ వైపుకి వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావు అని పద్మావతి గారు కోపంగా అంటారు. ఆరాధ్య కూడా అంతే కోపంగా వెనక్కి తిరిగి పద్మావతి గారి వైపు చూస్తుంది. పద్మావతి గారి అరుపుకి వినయ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. పొద్దున్నే మళ్ళీ స్టార్ట్ చేసిందిగా ఈ మహాతల్లి అని వినయ్ కోపంగా అనుకుంటూ తన రూమ్లో నుండి బయటకొచ్చి ఏదో ఆనబోతున్న వాడల్లా కింద ఉన్న ఆరాధ్యని చూడగానే కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోతాడు. చూడు, నువ్వు వాడికి కేర్ టేకర్వి మాత్రమే అని పద్మావతి గారు కోపంగా అంటుంటే, నేను కూడా నా డ్యూటీ చేస్తున్నాను, ఇందులో నేను చేయకూడదు ఏం చేస్తున్నానని ఆరాధ్య కూడా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అడుగుతుంది. ఆరాధ్య తనకి ఎదురు సమాధానం చెప్పేసరికి పద్మావతి గారికి చాలా కోపం వస్తుంది. ఇదేమీ నీ ఇల్లు కాదు, కిచెన్లోకి వెళ్ళి కుకింగ్ చేయడానికి, ఇల్లు మొత్తం నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి. నువ్వు వచ్చింది వాడిని చూసుకోవడానికి మాత్రమే, అంతే తప్ప నువ్వు డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి వంట చేయడానికి కాదు. నేను ఏం పెడితే అదే తినాలి. ఇప్పుడేంటి, వాడికి కర్రీస్తో ఫుడ్ పెట్టాలి అంతే కదా, అలాగే పంపిస్తాను అని పద్మావతి గారు కోపంగా అంటుంటే, మీరు ఎలాంటి కర్రీస్ పంపిస్తారో నాకు తెలుసు, కానీ అవసరం లేదు.
అభి కోసం నేను మాత్రమే స్పెషల్గా ప్రిపేర్ చేస్తాను. మీరు పంపించే స్పైసీ కర్రీస్ తను కొంచెం కూడా తినడు. ఒకసారి ఆల్రెడీ తిని తను చాలా బాధపడ్డాడు. ఇంకొకసారి నేను అలాంటిది రిపీట్ చేయాలని అనుకోవడం లేదు అని ఆరాధ్య చెప్పగానే చంద్రశేఖర్ గారు మాత్రం ఆరాధ్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇంకా ఆరాధ్య మాటలకి వినయ్కైతే తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఏంటి అమ్మాయి అన్నయ్యకి కేర్ టేకర్గా వచ్చిందా? అంటే మా ఇంట్లోనే ఉంటుందా? మా అమ్మకేంటి ఇంతలా ఎదురు సమాధానం చెప్తుంది? ఏదేమైనా ఈ అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుందన్నమాట. ఇంక నీకు పండగేరా వినయ్ అని వినయ్ మనసులోనే సంతోషపడిపోతూ ఉంటాడు. ఆరాధ్య మాటలకి పద్మావతి గారు కోపంగా ఆరాధ్య వైపు చూస్తుంటే, నేనేమి ఇంట్లో ఉన్న అందరికీ వండి పెడతానని చెప్పలేదు. నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఇక నేనేమి ఖాళీగా కూర్చోవడానికి రాలేదు. నేను శాలరీ తీసుకుంటున్నందుకు దానికి తగ్గట్టుగానే వర్క్ చేస్తాను. ఇక్కడ నా డ్యూటీ అభిని జాగ్రత్తగా చూసుకోవడం, తనకి కావాల్సింది ప్రతిదీ నేను తనకి దగ్గరుండి చేయడం. మీరు పెట్టిన ఫుడ్ అభి అసలు తినలేకపోతున్నాడు. అందుకని నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను. ఇంకా నా డెసిషన్ మారదు అని చెప్పి ఆరాధ్య డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి రంగయ్య వైపు చూస్తూ తనకి కావలసినవి ఎక్కడెక్కడున్నాయో అడుగుతూ ఉంటుంది. ఆరాధ్య అంత పొగరుగా సమాధానం చెప్పేసరికి పద్మావతి గారికి చాలా కోపం వస్తుంది. వెంటనే చంద్రశేఖర్ గారి వైపుకు తిరిగి, ఇదంతా మీరిచ్చిన చనువు అని కోపంగా అంటుంటే, ఆరాధ్య చెప్పింది కదా, ఇప్పటి నుండి అభికి సంబంధించింది ప్రతిదీ ఆరాధ్య మాత్రమే చూసుకుంటుంది. నువ్వు తన విషయంలో ఇన్వాల్వ్ అయితే నేను అస్సలు ఊరుకోను అని చంద్రశేఖర్ గారు కూడా చాలా కోపంగా చెప్పేసరికి పద్మావతి గారు అక్కడి నుండి స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళిపోతారు. వినయ్కి మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను చూసిన అమ్మాయి తన ఇంట్లోనే ఉంటుందన్న విషయం వినయ్ మనసుని గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంటే వినయ్ వెంటనే స్పీడ్గా రెడీ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిపోతాడు. చంద్రశేఖర్ గారు సోఫాలో కూర్చుని ఉండగా కార్తీక్ లోపలికొస్తాడు. కార్తీక్, నువ్వెప్పుడొచ్చావు అని చంద్రశేఖర్ గారు అడుగుతుంటే, నేను వచ్చి చాలాసేపు అయింది అంకుల్. నిజంగా ఇంత స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయి మన ఇంటికి వస్తుంది అని అస్సలు అనుకోలేదు. ఇంకా ఆంటీతో అంత ధైర్యంగా అభి గురించి మాట్లాడుతుంటే నేను నమ్మలేకపోయాను. వచ్చిన ఒక్క రోజులోనే అభి గురించి తను ఇంత కేర్ తీసుకుంటుంటే ఇంకా కొన్ని రోజుల్లో అభి ఆరాధ్య వల్ల నార్మల్ పర్సన్ అవుతాడని నాకు కూడా నమ్మకం కలుగుతుంది అని కార్తీక్ అంటుంటే, అవును కార్తీక్, ఇన్నాళ్ళు మనం పడిన బాధకి ఆ దేవుడు ఆరాధ్య రూపంలో ఇక్కడికి వచ్చాడేమో అనిపిస్తుంది. ఏదేమైనా నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటే అదే చాలు అని చంద్రశేఖర్ గారు అనగానే, మీరేమీ భయపడకండి అంకుల్. కొత్తగా అభికి రాధా ఆంటీ కేర్ టేకర్ని పంపించారని చెప్పగానే ఎవరా అని చూద్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇంటికి కరెక్ట్గా సరిపోయే పర్సన్ వచ్చింది అని అనిపిస్తుంది. ఇంకా అభి గురించి నాకు ఎటువంటి దిగులు లేదు. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని కార్తీక్ చాలా సంతోషంగా అంటుంటే, నాకు కూడా అని చంద్రశేఖర్ గారు కూడా అంటారు. ఇంకా ఆరాధ్య కిచెన్లో అభికి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. వినయ్ చాలా స్పీడ్గా రెడీ అయ్యి స్పీడ్గా స్టెప్స్ దిగుతూ కిచెన్లోకి వెళ్తాడు. ఇంతలో చంద్రశేఖర్ గారితో మాట్లాడుతున్న కార్తీక్ చూపు వినయ్పై పడుతుంది. వినయ్ గురించి కార్తీక్కి తెలుసు. వినయ్ కిచెన్లోకి వెళ్తూ ఉండటం చూడగానే కార్తీక్ కనుబొమ్మలు ముడుచుకోగా, ఈ ఇంట్లో వినయ్ ఉన్నాడని విషయమే మర్చిపోయాను కదా, వీడి వల్ల మళ్ళీ ఆరాధ్య ఇక్కడి నుండి వెళ్ళిపోతుందేమో, అసలు వీడు అమ్మాయిల పిచ్చోడు అని కార్తీక్ మనసులో భయంగా అనుకుంటూ ఉంటాడు. ఆరాధ్య అభికి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉండగా హాయ్ అని వినిపించిన వాయిస్కి ఆరాధ్య వెనక్కి తిరిగి చూస్తుంది. అంత దగ్గరగా ఆరాధ్యాన్ని చూస్తున్న వినయ్కైతే గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంటే అలాగే ఆరాధ్య వైపు చూస్తూ ఉంటాడు. వినయ్ తన వైపు చూడడం చూసి ఎవరో అర్థం కాక ఆరాధ్య వెంటనే రంగయ్య వైపు చూస్తుంది. అభిబాబు తమ్ముడు వినయ్ బాబమ్మ అని రంగయ్య చెప్పగానే ఇతనేనా అని ఆరాధ్య మనసులో అనుకుంటుంది. వినయ్ తనతో ఏమీ మాట్లాడకపోయేసరికి ఇంకా ఆరాధ్య మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉండగా వినయ్ వెంటనే రంగయ్యని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని సైగ చేయగానే ఇంకా రంగయ్య అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు.
వినయ్ ఆరాధ్యకి దగ్గరగా వెళ్ళి నుంచుని, హలో మిస్, ఇందుకే నీ పేరేంటి అని అడుగుతుంటే ఆరాధ్య వెనక్కి తిరిగి ఆరాధ్య అని చెప్తుంది. వావ్, నైస్ నేమ్. నా పేరు వినయ్. నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావని వినయ్ అంటుంటే ఆరాధ్య చురుగ్గా వినయ్ వైపు చూస్తుంది. వావ్, నీ చూపు కూడా ఇంకా అందంగా ఉంది. అసలు నేను చూస్తుంటే నా కళ్ళెదురుగా ఏదో అందమైన శిల్పం నుంచున్నట్టుంది అని వినయ్ మాట్లాడుతుంటే వినయ్ మాటలు ఆరాధ్యకి చాలా చిరాకు అనిపిస్తాయి. నాకు వర్క్ ఉంది, ఇంకా మీరు వెళ్ళొచ్చు అని ఆరాధ్య కొంచెం కోపంగా చెప్పగానే నాకు కూడా చాలా పనుంది, అదేంటో తెలుసా నువ్వే అని వినయ్ నవ్వుతూ అంటుంటే ఆరాధ్య వెంటనే కోపంగా వినయ్ వైపు చూస్తూ, చూడండి, మీరు ఇంట్లో పర్సన్, అందుకని నేను చాలా వరకు నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను. నా దగ్గర ఎవరైనా లిమిట్ క్రాస్ చేసినా, నాకు నచ్చనట్టు మాట్లాడినా కూడా నేను వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్తానో కూడా మీరు కొంచెం కూడా ఊహించలేరు అని ఆరాధ్య కోపంగా చెప్పగానే, అమ్మో, ఈ అమ్మాయి అంత త్వరగా లొంగే అమ్మాయిలాగా అనిపించడం లేదు. నాకు కూడా ఇలాంటి అమ్మాయే కదా కావాలి. ముందు ఇష్టం లేకపోయినా తర్వాత తనే ఇష్టంతో నాకు దగ్గరవుతుంది అని వినయ్ మనసులో అనుకుంటూ, ఓకే ఓకే, ఇప్పుడే కదా మనం కలిసింది. నేను నీతో ఈవినింగ్ వచ్చాక డీటెయిల్గా మాట్లాడతాను. నేను మాట్లాడిన మాటలకి నువ్వు వెంటనే యాక్సెప్ట్ చేయాల్సిందే అని వినయ్ నవ్వుతూ అంటుంటే ఆరాధ్య చిరాగ్గా తన ఫేస్ని పక్కకు తిప్పుకొని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. వినయ్ ఎక్కడికక్కడ చెక్కిన శిల్పంలాగా ఉన్న ఆరాధ్య బాడీ వైపు చూస్తూ ఆరాధ్య అటు తిరిగింది కాబట్టి నెమ్మదిగా తన చేతిని ఆరాధ్య నడుము దగ్గరికి తీసుకుని వెళ్తుండగా వినయ్ అని పిలిచిన పిలుపుకి వెంటనే వినయ్ తన చేతిని వెనక్కి తీసుకుంటాడు. ఆరాధ్య కూడా వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. నీకింకా ఆఫీస్ టైం అవ్వలేదా? ఇక్కడేం చేస్తున్నావు అని కార్తిక్ అడుగుతుంటే వీడొకడు, చిన్నప్పటి నుండి మా అన్నయ్య వీడిని ఇంట్లో వాడిలాగా ట్రీట్ చేయడం వల్ల మా అన్నయ్యలాగానే వీడు కూడా నాపైన పెత్తనం చలాయిస్తూ ఉంటాడు అని వినయ్ మనసులో కోపంగా అనుకుంటూ, ఏమీ లేదు, వెళ్తున్నానని చెప్పి మంచి ఛాన్సు మిస్ చేశాడు. ఈవినింగ్ వచ్చాక చూద్దాంలే ఎక్కడికి పారిపోతుంది అని వినయ్ మనసులో అనుకుని ఆరాధ్య వైపు చూసి నవ్వుతూ బాయ్ ఆరాధ్య అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. వినయ్ బిహేవియర్ ఆరాధ్యకి ఎందుకో కొంచెం తేడాగా అనిపిస్తుంది. కార్తిక్ ఆరాధ్య దగ్గరికి వచ్చి, హలో ఆరాధ్య, నా పేరు కార్తిక్, అభి బెస్ట్ ఫ్రెండ్ని అని చెప్పగానే ఆరాధ్య చిన్నగా స్మైల్తో హలో కార్తిక్ గారు అని అంటుంది. ఈరోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆరాధ్య. అభి లైఫ్లో మళ్ళీ మంచి రోజులు వచ్చాయని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. వాడు ఇన్ని నెలలు ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. కానీ ఈరోజు నువ్వు వచ్చి వాడి బాధని మొత్తం తీరుస్తున్నావు. నీ వల్ల కొన్ని రోజుల్లోనే వాడు నార్మల్ పర్సన్ అవుతాడు, చూస్తూ ఉండు అని కార్తిక్ చెప్తుంటే నా ప్రయత్నం నేను చేస్తాను కార్తిక్ గారు అని ఆరాధ్య అంటూ నాకు ఒక చిన్న డౌటు అడగొచ్చా అని ఆరాధ్య అడుగుతుంటే, పర్వాలేదు ఆరాధ్య, నీకు ఎటువంటి డౌట్ ఉన్నా అలాగే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా నన్ను అడగొచ్చు. ఇంకొక విషయం, ఆ వినయ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు. వాడు మార్నింగ్ లేచిన దగ్గర నుండి అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ప్రతిరోజు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అందుకే ముందుగానే నేను హెచ్చరిస్తున్నానని కార్తిక్ చెప్పగానే ఆరాధ్య ఒక్కసారిగా కార్తిక్ మాటలకి షాక్గా కార్తిక్ వైపు చూస్తుంది. మరి వినయ్ గురించి నిజం తెలుసుకున్న ఆరాధ్య ఏ డెసిషన్ తీసుకుంటుంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీస్ తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం